గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. జయ శ్రీమన్నారాయణ. ద్వాదశ రాశుల్లో ఒకటి ధనుసు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి ఏ పని అనుకున్నా ముందుకెళ్ళలేకపోవటం, పాత మిత్రులు, బంధువులు, పాతగా వీళ్ళు వదిలిపెట్టినటువంటి శత్రువులందరూ దండెత్తడం, ఎక్కడేసిన పొంగడు అక్కడే ఉండడం, జాబులో వెసులుబాటు ఉండదు, చేసిన జాబ్ చేస్తూనే ఉంటారు. జాబ్ లో బిజినెస్ లో గ్రోత్ ఉండదు, జాబ్ లో గ్రోత్ ఉండదు, ఏదో చేస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటుంది. వయసు ఏమో ముందుకు వెళ్తా ఉంటుంది, పనులేమో వెనక్కి వెళ్తా ఉంటాయి, బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి. ఏదన్నా అనుకున్న పని జరగకపోవడంతో పాటు మళ్ళీ కొనుక్కొచ్చుకున్నట్టుగా మూలిగెత్తిన తాడిగా పడ్డట్టుగా మళ్ళీ సమస్యలు, శత్రు బాధలు ఇవన్నీ కూడా మీకే ఉంటాయి. మళ్ళీ గ్రహాల దోషాలు ఉంటాయి. మీ దాంట్లో చంద్రుల్లో కనుక కేతువు గాని, చంద్రుల్లో కనుక కుజుడు గాని, చంద్రుల్లో కనుక రవి గాని, చంద్రుల్లో కనుక బుధుడు గాని ఉన్న గోచార ప్రకారంగా, లేదు 4వ స్థానంలో కనుక గురువు ఉన్న, 7వ స్థానంలో కనుక శని ఉన్న గోచార ప్రకారంగా మీకు ఇంట్లో ఉన్నటువంటి సమస్యలే కాకుండా బయట నుంచి కూడా కొని తెచ్చుకొని కొరివితో నెత్తికోకపోవడం లాంటివి ఉంటాయి. ఇకపోతే మీరు ఈ సమస్యలు పోయేందుకు కావచ్చు, ప్రేమ, అభిమానం, ఆప్యాయతతో కావచ్చు, మీకు లవ్ కూడా సక్సెస్ అవ్వదు, దానివల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా ముందుకు వెళ్ళాలంటే మీలో ఎన్నో రకాల దోషాలు, వాటిని ఏం చూద్దాం. అట్లాంటప్పుడు ఏంటంటే మీకు గ్రహాల యొక్క స్థితిగతులు, మీకు కలిసి వచ్చే గ్రహం ఏంటంటే శుక్రుని యొక్క దశ, రవి యొక్క దశ, చంద్రుని యొక్క దశ, అలానే లాస్ట్ గా వచ్చేటప్పటికి మీకు బుధ దశ. ఈ దశలు మీకు యోగిస్తా ఉంటాయి. ఇలానే కేతువు గాని, రాహు గాని, కేతువు గాని, లేదంటే కనుక శుక్రుడు గాని దశ ఉందనుకోండి, అలానే దశ దశలు ఉన్నాయనుకోండి, మీకు మోసపోయేదానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తూ ఉంటది. ఇకపోతే మీకు పితృదోషాలు కానీ, కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషం కానీ, లేదు అంటే కనుక ఎవరైనా మీ మీద చెడు వ్యసనాలతో మీరు ఎదగకూడదని చేయించేటువంటి అష్టదిబ్బందిగా ఉన్నాయంటే కనుక మీకు ముందుకు వెళ్ళలేరు. దాంతోపాటు పెళ్లిళ్ళు లేట్ అవుతాయి, పెళ్లి అయినా పిల్లలు పుట్టుకోవడం లేట్ అవుతుంది, మీతో పాటు ఎదగడం లేట్ అవుతుంది, చాలా సంపాదిస్తూ ఉంటారు. కానీ ఆ సంపాదించినంతా కూడా మీ దగ్గర ఉండదు. అదంతా కూడా మీకు ఎన్నో రకాల దోషాలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అయినా కూడా మీరు ఏం చేస్తారంటే ఓపిక ఉన్నంత వరకు, మీకు అవకాశం ఉన్నంత వరకు దానాలు, ధర్మాలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు, దపాలు, శపాలు, ఎక్కడో స్నానాలు, పుణ్యక్షేత్రాలు, దర్శనాలు, ఎన్నో రకాలైనటువంటి పొట్టు వస్త్రాలు సమర్పించుకోవడం అన్ని చేస్తారు. కానీ ఉపశమనం దొరుకుతుంది, కానీ పూర్తిగా పరిష్కారం దొరకట్లా. ఇక్కడ మీరు ఏం చేయాలి? పూర్తి పరిష్కారం దొరకాలి అంటే కనుక మీరు ఈ యొక్క పువ్వులు తీసుకోండి. తామర పువ్వుల్లాగా మనకి ఏం చేస్తారు అంటే కనుక వెండి దాంట్లో పువ్వులు చేసేస్తారు. మందార పూలు, తామర పూలు లానే పువ్వులు చేసేస్తారు. ఎందులో? వెండిలో. ఈ వెండిలో పువ్వులు 109 లేదా 119 తీసుకోండి. ఈ తీసుకున్న ఏం చేయాలి అంటే కనుక ఏదైనా శివుని దగ్గర కానీ, లేదా విష్ణుమూర్తి దగ్గర కానీ మీరు ప్రతిరోజు కూడా దేవుని మందిరం దగ్గర వాటితో పూజించుతూ ఉండండి. అలానే కుంకుమ, మీ ఇంట్లో కుంకుమ కానీ, గంధం కానీ పెట్టుకునేది మీకు వెండిదై ఉండాలి. మీరు హారతిచ్చేటువంటి పళ్ళెము వెండిదై ఉండాలి. మీరు తీర్థం పోసేటువంటిది వెండిదై ఉండాలి. ఇందులో ఏదో ఒకటి నుంచి మొదలు పెట్టండి, ఏదో ఒకటి నుంచి తీసుకుంటూ ఉండండి. మీరు దీపారాధన చేసేటువంటి కుంది కూడా వెండిదై ఉంటే చాలా మంచిది. కాబట్టి ఇందులో ఏదో ఒకటి దాంట్లో మొదలుపెట్టి ఈ వెండి తీసుకొని రోజు పూజించడం, నిత్యం దీపారాధన చేసుకోవడం లాంటివి చేస్తే ఖచ్చితంగా మీకు అనుకున్నటువంటి కార్యక్రమాలు ముందుకెళ్తాయి, అనుకున్నటువంటి విధంగా మీకు బాగుంటుంది. అలానే మీరు చేసినటువంటి ఏ దాన ధర్మ, యజ్ఞ, యాగాలు కావచ్చు, ఇవన్నీ కూడా తాత్కాలికం. కాబట్టి ఈ యొక్క వెండితో చేసేటువంటి పరిహారం మీకు శాశ్వత కాలం ఉంటుంది. అలానే వెండితో గంట గాని, అంటే ఇంట్లో వెండితో గంట గాని, వెండిలో పంచలోహాలు ఉంటాయి, ఈ పంచలోహాలు కూడా కలిపి చేసుకోవచ్చు. అలానే ఈ పంచలోహాలతో కలిపి ఒక ఉంగరం కూడా చేయించుకోండి. అది ఎప్పుడు కూడా మీ చేతికి పెట్టుకుంటూ ఉండాలి. సాదాగా అయినా పర్వాలేదు, ఉంగరం, దిశ ఉంగరం అంటారు, అదైనా పర్వాలేదు. మీరు అది పెట్టుకోవడం ద్వారా ఎన్నో రకాలైనటువంటి ఉపయోగాలు మీకు ఉండేలాగా కనపడుతుంది. కాబట్టి ఆ రకమైన ప్రయత్నం చేయొచ్చు. దీంతో పాటు ఎప్పుడైనా ఒకసారి
మీకు గ్రామ దేవతలు ఉంటారు. ఆ గ్రామ దేవతలకి పట్టు వస్త్రాలు సమర్పించేసి కుంకుమార్చన చేయించుకోండి. ఇవన్నీ కూడా మీకు చేయించుకుంటూ ఉంటే దశాబ్ద కాలం వరకు కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అవ్వాల్సిన పనులు ముందుకు వెళ్లేలాగా, అలానే పెళ్లిళ్ళు సరైన సమయానికి అయ్యేలాగా, జాబ్ లో కానీ బిజినెస్ లో గ్రోతింగ్ వచ్చేలాగా, పార్ట్నర్షిప్ వ్యాపారాలు లవ్ మ్యారేజ్ సక్సెస్ అవ్వ మీకు లైఫ్ లో అలాంటి పెట్టుకోకండి. ఒక పక్కన వ్యాపారం చేసుకోవచ్చు, మరో పక్కన బిజినెస్ చేసుకోవచ్చు. అలానే పితృదోషాలు కనుక ఈ యొక్క రాశి వారికి ఉన్నట్టయితే కనుక అది కూడా బాధిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ పితృదోషాల నివారణ కోసం వచ్చేసి మీరు వెండి బూందీ అంటారు, వెండితో చేసేటువంటి బూందీ, అది ఒక 20 నుంచి 50 గ్రాముల వరకు తీసుకొని సొంత డబ్బులతో తీసుకోవాలన్నీ కూడా. ఆ బూందీ అనేది పెద్దలకి దానంగా పెద్దలు చేసే కార్యక్రమాల్లో ఆ బూందీని కలపండి. బూందీ అంటే బూందీ లడ్డు శనగపిండి చేసేది కాదు, వెండి బూందీ అంటారు. అలాంటి తీసుకొని మీరు ఈ పూసల్లాగా ఉంటాయి అది తీసుకొని మీరు చేసినట్టయితే కనుక ఎన్నో రకాలైనటువంటి సానుకూలమైనటువంటి వాతావరణం మీకు లభ్యపడుతుంది. దశాబ్ద కాలం వరకు కూడా ఈ చిన్న పరిహారం ఒకటి మీకు బాగా కాపాడుతుందని నమ్మొచ్చు. మనము ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో ఉంటూ ఉంటాం. ఇల్లు ఉంటుంది, అద్దెకున్నా సొంతిల్లేనా, ఇంట్లో ఏదో నడవడికి, ఇంట్లో ఏదో కలిసిరా, ఇంట్లో ఏదో జరుగుతూ ఉంది ఒక సమస్య. అసలు ఇల్లే వాస్తు బాల రెండో సమస్య. ఇంట్లో కీచులాడుకోవటం, ఇంటికే ఏదో చేయించారండి, చేతబడి వైపునడేమో ఏదో చేపించేశారు, ఇల్లు ఎదకుండా చేసేసారు, చెట్టుకోలు కొట్టుకోలు అయిపోయినారు, ఇంట్లో గొడవలు ఎప్పుడు అవుతున్నాయి, ఇంట్లో సుఖంగా ఉండడానికి లేదండి, ఏదో జరుగుతూనే ఉంది, ఇంట్లో ఏదో నెగిటివ్స్ ఉన్నాయి, చెడు క్రియ జరిగింది, ఇంట్లో అంతా నెగిటివిటీగా ఉంది. అలానే మనకి జాతకంలో కూడా బాగున్నట్లేదండి, గ్రహాలు శోధించట్లేదంట, గ్రహాల యొక్క స్థితిగతులు బాగాలేవంట, ఇలాంటివి చాలా సమస్యలు ఉంటాయి. ఏ పనులు కూడా ముందుకు వెళ్ళట్లేదు, ఒంటరైపోతూ ఉంటాం, మనం అంతా చాలా ఒంటరైపోతూ ఉంటాం, అందరూ దూరం అయిపోతూ ఉంటారు. ఆర్థిక సమస్య ఇబ్బందులు, ఎవరు మనకు గుర్తించరు. నీలో తెలివితేటలు ఉంటాయి, బుద్ధిబలం ఉంటుంది, గుణబలం ఉంటుంది, మంచి వ్యక్తులుగా ఉంటారు, కానీ మిమ్మల్ని రాణించలేరు. మీరు ఎప్పుడు ఏదో పట్టి పీకుతూ ఉంటది ఏదో సమస్య. ఇంతలోనూ పెళ్ళై భార్య దూరం అవుతా ఉంటుంది, భర్త దూరం అవుతా ఉంటారు, పిల్లలు దూరం అవుతా ఉంటారు. ఒక సమస్య పోయిందిరా బాబు అనుకుంటే రెండో సమస్య కొనుక్కొచ్చుకుంటా ఉంటారు. ఇంకా ఇంతేనా జీవితం? కొంతైనా ఉపశమనం కోసం కావాలి కదా మనకి. ఆ ఉపశమనం ఏంటంటే యంత్రం. ఈ యంత్రము లక్ష్మీ యంత్రం ఉంటుంది ఇందులో, కుబేర యంత్రం ఉంటుంది ఇందులో వాస్తు యంత్రం ఉంటుంది. ఇలా 9 రకాల యంత్రాలు ఉంటాయి ఇందులో. ఈ యంత్రం కనుక మన ఇంట్లో పెట్టుకున్నట్టయితే ఏ వాళ్ళకైనా పెట్టుకోవచ్చు. దేవుని మందిరంలో పెట్టుకోవచ్చు, దక్షిణ వాళ్ళకి, తూర్పు వాళ్ళకి, పడమర వాళ్ళకి, ఉత్తరం వాళ్ళకి, ఏ వాళ్ళకైనా పెట్టుకోవచ్చు. హాల్లో పెట్టుకోవచ్చు, బెడ్రూమ్ లో పెట్టుకోవచ్చు, పూజా మందిరంలో పెట్టుకోవచ్చు, కిచెన్ లో పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు, డైనింగ్ హాల్లో పెట్టుకోవచ్చు. ఇది ఒక యంత్రాన్ని ఇంటి లోపల పక్కన పెట్టుకోవాలి, వాళ్ళు తెలియచుకోవాలి. ఈ యొక్క యంత్రము చాలా వాల్యూబుల్ ఉంది. ఇందులో మనం పూజించి మరీ ఇస్తున్నాం. ఇది మన ప్రేక్షకుల కోసము పూర్తిగా నా తరపు నుంచి ఉచితంగా ఇస్తున్నాం. ఈ యంత్రాన్ని పూర్తిగా ఉచితంగా మన ప్రేక్షకులు అందరూ బాగుండాలి, అందులో వారే ఉండాలి ఒక సంకల్పంతో, శుభ సంకల్పంతో ఈ యొక్క యంత్రాన్ని నేను పూర్తిగా ఉచితంగా ఇస్తున్నాను. ఎవరికైనా కావాలి అనుకుంటే, మీకు అన్ని రకాల సమస్యలు పోవాలనుకుంటే కొంచెమైన ఉపశమనం దొరుకుతుంది. కాబట్టి ఈ యంత్రాన్ని మీరు మన దగ్గర లభ్యపడుతుంది. మీకు మీ వద్దకి చేర్చేటువంటి రుసుమును మాత్రమే నేను తీసుకుంటున్నాను, అంటే దారి ఖర్చులకు మాత్రమే తీసుకున్నాను తప్పితే యంత్రానికి మాత్రం డబ్బులు తీసుకోవట్లేదు, ఉచితంగా ఇస్తున్నాను. ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదించండి. ఈ యంత్రంకి ధూప ద్వీప నైవేద్యం పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు, 3 రోజులు పెడితే చాలు. కాబట్టి ఈ యంత్రాన్ని ఎవరికైనా కావాలి అంటే కూడా ఫోన్ కాంటాక్ట్ ద్వారా ఈ యంత్రం పంపించడం జరుగుతుంది. కాబట్టి ఎవరికైనా కావాలంటే సంప్రదించండి. జై శ్రీమన్నారాయణ.